ఉద్యోగుల పెన్షన్ హక్కును కాపాడాలంటూ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. 29 రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులంతా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఈ ఆందోళన జరిగింది. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం రెండు కూడా ఒకే రాజకీయ విధానాలను అవలంబించి ఉద్యోగ వ్యతిరేకాలు అవలంబిస్తున్నటువంటి నేపథ్యంలో వెంటనే పీఎఫ్ఆర్డీఏ బిల్లును ఉపసంహరించాలని 29 రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులందరం కూడా ఇక్కడ ఒక పెద్ద ఎత్తున కేంద్రానికి మేము విన్నవించడానికి, హెచ్చరిక చేయడానికి వచ్చాం. అందరికీ కూడా పెన్షన్ హక్కును పునరుద్ధరించాలి. ఇలా రాష్ట్రాల మీద తుపాకీ గురిపెట్టి మేము సంక్షేమ పథకాలకి డబ్బులు రద్దు చేస్తాం, మీరు పెన్షన్ హక్కును ఇస్తే అని ఇలా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని, త్రిపుర ప్రభుత్వాన్ని కూడా బెదిరిస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. అందుకే 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము చేసే వినమ్రమైనటువంటి విజ్ఞప్తి ఒకటి, దశాబ్దాల కాలంగా సాధించుకున్నటువంటి పెన్షన్ హక్కుని రక్షించడానికి అన్ని రాజకీయ పార్టీలు ఇలా ఉద్యోగులకి అండగా నిలవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ జాతీయ వేదిక ద్వారా మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే పీఎఫ్ఆర్డీఏ బిల్లును ఉపసంహరించుకొని ఉద్యోగులకి సరైనటువంటి స్పందించకుంటే జాతీయ స్థాయి ఉద్యమాలకు కూడా మేము శ్రీకారం చుడతాం. మా ఉద్యోగుల హక్కైన పెన్షన్ రద్దు చేయడం మరి కేంద్ర ప్రభుత్వం యొక్క దుశ్చర్యగా మేము భావిస్తున్నాం. మరి 2004లో ప్రారంభమైన ఈ స్కీము ఈ రోజు దాదాపు దేశం మొత్తం కూడా ఒక 25 లక్షల మంది ఎంప్లాయీస్ ఈ స్కీమ్ కింద రావడం వల్ల ఈ స్కీమ్లో నష్టాలు తెలుసుకుని వాళ్ళ ఆందోళన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 27 రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమలు చేయడం వల్ల వాళ్ళ ప్రతి రాష్ట్రంలో కూడా దాదాపు 1,00,000 నుంచి 1,00,000 ఎంప్లాయీస్ ఈ స్కీమ్ కింద రావడం, వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవడంలో వాళ్ళ ఆందోళన కార్యక్రమం ప్రారంభమైంది. ఏఐజీఎఫ్ తరఫున మేము ఈ రోజున చలో పార్లమెంట్ చేయడం, ఏఐజీఎఫ్ సభ్యులుగా ఏపీ ఎన్జిఓస్ నుంచి మేము దాదాపు 350 మంది ఎంప్లాయీస్ని ఈ రోజున చలో పార్లమెంట్ రావడం జరిగింది.